Let us turn to Zechariah. జెకర్యా గ్రంథం చూద్దాము. Chapter 10 and verse 1. 10వ అధ్యాయము మొదటి వచనము. Pray for the latter rain. కడవరి వాన కాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. Let us all pray మనమందరము ప్రార్థన చేద్దాము. that God may send latter rain. దేవుడు తన కడవరి వాన పంపించులాగున. When the disciples prayed for 10 days, శిష్యులు 10 దినములు ప్రార్థించిన తర్వాత at least you pray for 1 day or 2 days with fasting. కనీసం నువ్వు 1 దినము 2 దినాలైనా కానీ ఉపవాసం ఉండి ప్రార్థించు, Or 3 days. లేదా 3 దినాలు. God will send His Spirit upon you. దేవుడు తన ఆత్మ నీ మీద పంపుతాడు. You don't want to fast. నీవు ఉపవాసం ఉండాలి అని అనుకోవు. If you say there is nobody is interested in prayer, నీవే గనక ఎవరు కూడా ప్రార్థన బట్టి ఎంత ఆసక్తి చూపడం లేదని చెప్తే గనక, you yourself you fast. వారికి ఆసక్తి లేకపోతే కనీసం నీవైనా ఒంటరిగా ఉపవాసం ఉండు. God will send someone to join with you in fasting and prayer. దేవుడే నీకు తోడుగా ఇంకెవరినైనా పంపిస్తాడు. What is wrong with your heart? నీ యొక్క హృదయంలో జరుగుతున్నది ఏంటి? Why are you not fasting and praying? ఎందుకు నీవు ఉపవాసం ఉండి ప్రార్థించడం లేదు? He is a refiner's fire. Book of Malachi, మలాకి గ్రంథము chapter 3 and verse 2. 3వ అధ్యాయము 2వ వచనము. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? Who can endure the day of his coming? Who can stand when he appears? ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? He is coming. ఆయన వస్తున్నాడు. He is like a refiner's fire. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. He is like a fuller's soap. ఆయన చాకలివాని సబ్బు వంటి వాడు. God is going to do something in your heart if you are eager to pray. దేవుడు నీవే గనక ప్రార్థించడానికి ఆసక్తి చూపినట్లయితే నీలో ఏదో చేయాలి అని ఆయన He ఎంతో ఆశతో wants to ఉన్నాడు. use you as a vessel. ఆయన నిన్ను ఒక పాత్రగా ఉపయోగించుకోవాలి అని చూస్తున్నాడు. God wants to touch you with the spark of revival. ఆయన నిన్ను తన ఉజ్జీవం చేత తాకాలి అని చూస్తున్నాడు. Let's turn to 2nd Chronicles 7th chapter and 14th verse. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాము. If my people నా పేరు పెట్టబడిన నా they జనులు humble themselves. తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. So you are praying, నీవు but ప్రార్థిస్తున్నావు you are not humbling yourself. కానీ నిన్ను నీవు తగ్గించుకోవడం What లేదు. is humbling? తగ్గించుకోవడం అనగా ఏంటి? Confessing your sin. నీ పాపములను ఒప్పుకోవడమే. What wrong you are doing, you confess it. ఏ తప్పు నువ్వు చేస్తున్నావో దాన్ని ఒప్పుకోగలగాలి. Really, frankly, you confess it. పూర్తిగా స్పష్టంగా దాన్ని నువ్వు ఒప్పుకోగలగాలి. Not only humbling, తగ్గించుకోవడం మాత్రమే కాదు, you must pray నువ్వు ప్రార్థన and చేయాలి also కూడా. leave your wicked ways. అదే రీతిగా నీ చెడు మార్గాలను అన్నింటినీ విడిచిపెట్టాలి. If you pray, నువ్వు ప్రార్థిస్తే you must leave the wicked ways. నువ్వు ఖచ్చితంగా ఆ చెడు మార్గాలను కూడా విడిచిపెట్టాలి. You are not leaving your wicked ways. నీవు ఆ చెడు మార్గాలను విడిచిపెట్టడం లేదు. You are tightly holding those wicked ways. నీవు ఎంతో గట్టిగా ఆ చెడు మార్గాలను పట్టుకొనే ఉంటున్నావు. God wants to cleanse you. దేవుడు నిన్ను కడగాలి అని చూస్తున్నాడు. You are weeping for your family. నీవు నీ యొక్క కుటుంబం కొరకు కన్నీరు కారుస్తున్నావు. God will suddenly do something if you really cry. నిజంగా నీవు మొరపెడితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. As a mother, you leave your wicked ways. ఒక తల్లిగా నీవు ముందు నీ యొక్క చెడు మార్గాలను వదిలిపెట్టు. What all the wicked things you have done? నీవు ఏ చెడు కార్యాలు చేస్తున్నావో What is the use of coming here ఇక్కడికి వచ్చి ప్రయోజనం ఏముంది? without confessing any sin? ఏ పాపాన్ని కూడా ఒప్పుకోకుండా You are appearing as an angel. నీవు ఒక దేవదూత వలె కనబడుతూ ఉన్నావు. You are a hypocrite. నీవు ఒక వేషధారివి. How long you will be a hypocrite? ఎంత కాలము ఈ రీతిగా వేషధారంతో ఉంటావు? Are you not an angel of a devil? నీవు ఒక సాతాను దూతవు కాదా? You don't want to confess any sin. నీవు ఏ పాపమును ఒప్పుకోవాలని All people are thinking you are an angel. అందరూ నీవు ఒక దూతవు అన్నట్టుగా తలస్తారు. People are thinking that you are a holy person. జనులు నీవు ఒక పరిశుద్ధురాలివి అన్నట్టుగా చూస్తారు. Your outward appearance is so holy. నీ బాహ్య రూపము ఎంతో పరిశుద్ధంగా ఉంది. But inwardly కానీ లోపల there is much dirt in you. ఎంతో మురికి అనేది నీలో There is ఉన్నది. much uncleanness in you. ఎంతో అపవిత్రత You ఉన్నది. have not confessed your sins. నీవు నీ పాపంను ఒప్పుకోవడం లేదు. All these days you are just pretending you are an angel or a
holy person. ఈ దినాలన్నిట్లో కూడా కేవలం నువ్వు ఒక దేవదూత వలె You అన్నట్లుగా don't have the నటిస్తున్నావు. fear of God. నీకు దేవుని భయమేమి లేదు. How long you will be like this? ఎంతకాలం ఈ రీతిగా How ఉంటావు? long you will pretend like this? ఎంతకాలం ఈ రీతిగా You నటిస్తావు? are deceiving yourself. నిన్ను నీవు మోసం You are చేసుకుంటున్నావు. deceiving all the people around you. నీ చుట్టూ ఉన్న వారిని కూడా అదే రీతిగా మోసం చేస్తున్నావు. Is the devil leading you? సాతానే నిన్ను You నడిపిస్తున్నాడా? don't want to search your heart. నీవు నీ హృదయాన్ని David పరిశీలించుకోవాలి. says, search me, O Lord. దావీదైతే నన్ను పరిశోధించుము దేవా అని చెప్తున్నాడు. See if there is any sin in me. నాలో ఏదైనా పాపం ఉంటే చెప్పండి అని. David humbling himself. దావీదు ఆ రీతిగా తన్ను తాను You are తగ్గించుకుంటున్నాడు. not humbling yourself. నిన్ను నీవు తగ్గించుకోవడం లేదు. You are appearing as a holy person. నీవు ఒక పరిశుద్ధుడిగానే కనబడుతున్నావు. Your words show that you are really an angel. నీ యొక్క మాటలు నిజంగానే ఒక దేవదూత వల్లనే But కనబడుతున్నాయి. you are a deceiver. కానీ నీ ఒక మోసం చేసే All వ్యక్తివి. through you are deceiving yourself. ఈ మొత్తం నీకు నీవే మోసం చేసుకుంటూనే ఉన్నావు. There is much deceit in you. నీలో ఎంతో మోసం ఉన్నది. There are many lies in you. నీలో ఎన్నో అబద్ధాలున్నవి. You are speaking lies. నీవు అబద్ధాలు You don't మాట్లాడుతున్నావు. have the fear of God. నీలో దేవుని భయం లేదు. How dare you are to take up the Bible? నీకు బైబిల్ పట్టుకోవడానికి ఆ ధైర్యం ఎలాగో వస్తుంది? Our God is the God of truth. మన దేవుడు సత్యవంతుడైనటువంటి దేవుడు. Day and night you are speaking lie after lie, lie after lies, hundreds of lies. దినము రాత్రి ఎన్నో 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 When you అబద్ధాలు open your ఆడుతున్నావు. mouth, నీవు నీ నోరు తెరిచినప్పుడు all lies, nothing but lies. అబద్ధాలు మాత్రమే పొర్లుతున్నాయి. Hellfire is waiting for you. నరకాగ్ని అనేది నీ కొరకు వేచి Without any చూస్తుంది. fear of God, ఎలాంటి దేవుని భయం లేకుండా you are going forward. నీవు ముందుకు వెళ్ళిపోతున్నావు. So when you humble yourself, నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు, confess your sins, నీ పాపం నొప్పుకున్నప్పుడు, seek His face, నీవు ఆయనను వెతికినప్పుడు, and get away with your wicked ways, నీ చెడు మార్గాలన్నిటిని విడిచి వెళ్ళినప్పుడు really God will help you. దేవుడు నిశ్చయంగా నీకు సహాయం చేస్తాడు. God